అలాంటి దానికన్నా దారుణంగా ఉంది మనోడు జేసింది. అంటే ఇదేం దేవతల కాలం కాదు కదా! ఇది కలియుగం. అసలు ఒక అమ్మాయి మనల్ని ఇష్టపడుతుంది, అకారణంగా ఇష్టపడుతుంది. ఎందుకు ఇష్టపడుతుంది? అసలు ఆ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ అమ్మాయికి మనకి ఎంతకాలం పరిచయం అసలు? అసలు ఎప్పటినుంచి ఆళ్ళు మనకి తెలుసు? అసలు ఇక్కడికొచ్చిన పర్పస్ ఏంటి? మనం ఉన్న హోదా ఏంటి? మనం చేస్తున్న ఉద్యోగం ఏంటి? మనకి ఈ దేశంలో ఉన్న బాధ్యతలేంటి? మనం చదువుకున్న చదువుకి దక్కిన గౌరవం ఏంటి? మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇవన్నీ ఆలోచించకుండా అసలు చాలా ఫూలిష్‌గా మాట్లాడాడేమో అనిపించింది. అసలు ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్సిడెంట్‌లో మనం నేర్చుకోవాల్సిందేంటి? అంటే ఎస్పెషల్లీ సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు గాని, లేదు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్‌లో ఏదైనా జాబ్ సంపాదించాలి, దేశానికి సేవ చేయాలి, లేదు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపన పడే యువతకి మాత్రం ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం ఉంది. సో వీడియోని కంటిన్యూ చేసే ముందు మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని ఎండింగ్ వరకు కంటిన్యూగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవిజ్ టీవీ. నేను మీ మోహన్. ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్సిడెంట్‌లో మాత్రం నిజంగా చాలా షాకింగ్‌గా అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన చదువుకుందేమో ఐపీఎస్, ఒక సివిల్స్‌లో ది బెస్ట్ మెడల్స్ సాధించి చాలా మందికి ఇన్స్‌పిరేషన్‌గా ఉండాల్సిన అతను, ఇలా వుమెన్స్ ట్రాప్‌లో పడిపోయి ఆయన లైఫ్ స్పాయిల్ చేసుకోవడం ఏంటి? అసలు ఒక పోలీస్ ఆఫీసర్, ఒక పోలీస్ అధికారి అయ్యుండి, అదే పోలీసుల మధ్యలో కూర్చొని విచారణకు హాజరవ్వడం ఏంటి? అండ్ అతను చెప్పే ఆన్సర్స్ కూడా అసలు మెంటల్‌గా చాలా ఇమ్మెచ్యూర్డ్ ఫెలోలాగా అనిపించాడు. చదువుకున్నాడు, మంచి పథకాలు సాధించుకున్నాడు, ఒక మంచి గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించుకున్నాడు గానీ, అతనికి ఎక్కడ కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగలేదేమో అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పోలీసుల ఎంక్వైరీలో అతను మల్టిపుల్ అఫైర్స్ ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు ఇంతమంది లేడీస్‌తో సంబంధాలు పెట్టుకున్నావు అంటే, వాళ్ళందరూ నన్ను ఇష్టపడ్డారు కాబట్టి నేను రిలేషన్ కంటిన్యూ చేశాను, రిలేషన్ స్టార్ట్ చేశాను అని చెప్తున్నాడు అతను. అండ్ ఇంకోటేంటంటే ఉదయ్ కృష్ణారెడ్డి చేసింది, ఆ అకాడమీలో గూడా ట్రైనింగ్‌కొచ్చే వాళ్ళందరికీ గూడా అతను సాధించిన విజయాలు, ఇలాంటి ర్యాంక్స్ సాధించాను, నేనింత అచీవ్ చేశాను అని చెప్పి తన మీద తను సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఇంప్రెస్ చేస్తూ అక్కడ ఉన్న లేడీస్‌తో అఫైర్స్ పెట్టుకోవడం, నిజంగా ఇదంతా నాకు ఫూలిష్‌గా అనిపించింది. ఎందుకంటే ఒక సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేవాడి మెచ్యూరిటీ ఇంత నీచంగా, అంటే ఇంత దిగజారుడుతనంగా ఉంటదని నేనైతే అనుకోలేదు. ఇది నిజంగా షాకింగ్ విషయం నాకు. సివిల్స్‌కి అంటే ఐఏఎస్, ఐపీఎస్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారు. వాళ్ళు ఎందుకంటే ఈ దేశానికి సంబంధించినవే కాకుండా ప్రపంచానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటారు. వాళ్ళు మాక్సిమం నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. వాళ్ళకి ఉండే ఎగ్జామ్స్ అండ్ వాళ్ళు ఫేస్ చేసే ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా చాలా టఫ్‌గా ఉంటాయి. సివిల్స్ క్రాక్ చేయడం నాట్ ఎ జోక్. ఎందుకంటే ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ సాధించడానికే నానా కష్టాలు పడాలి. అలాంటిది ఒక సివిల్స్‌లో ఒక హయ్యర్ క్యాడర్‌లో జాబ్స్ కొట్టాలి అంటే మాత్రం అది మామూలు టార్చర్ అయితే కాదు. ఎందుకంటే దానికి విపరీతమైన నాలెడ్జ్ ఉండాలి, విపరీతమైన సబ్జెక్ట్ ఉండాలి, విపరీతమైన అవగాహన ఉండాలి బయట ఏం జరుగుతుంది అనేది. సోషల్ అవేర్‌నెస్ ఉండాలి, కరెంట్ అఫైర్స్ వాటెవర్ మొత్తం ఒక బల్క్ ఆఫ్ నాలెడ్జ్‌లా ఉంటది వాళ్ళ బ్రెయిన్. అలాంటి ఒక ఉదయ్ కృష్ణారెడ్డి లాంటి ఒక ఐపీఎస్ అధికారి ఆయన లైఫ్‌లో ఒక యాంబిషన్‌తో సాధించిన ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి, దాన్ని అడ్డంగా పెట్టుకొని ఆయన ఎంజాయ్‌మెంట్స్‌కి అలవాటు పడిపోయాడనేది నిజంగా షాకింగ్‌గా అనిపించింది. ఎందుకంటే అంత మంచి ఫ్యామిలీలో పుట్టాడు, అంత మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కమ్యూనిటీలో పుట్టాడు. అంతా బానే ఉంది గానీ, అంటే ఆయన పోలీస్ ఇంటరాగేషన్‌లో కూడా ఒకటే చెప్తున్నాడు. వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి నేను ఇదయ్యాను గానీ, నా అంతట నేనేం చేయలేదని బుకాయిస్తున్నాడు గానీ, వాళ్ళ ఇంటరాగేషన్‌లో ఇంకోటి బయటపడిందేంటంటే, ఇతను తన అచీవ్‌మెంట్స్‌ని చూపించుకుంటూ వాళ్ళకి ఒలవేయడం, వాళ్ళు ఇంప్రెస్ అయిన తర్వాత వాళ్ళతో ఎంజాయ్ చేయడం ఒక ఎత్తైతే, కొంతమంది లేడీస్ ఇతని గురించి తెలుసుకొని ఇతనితో అఫైర్స్ కంటిన్యూ చేశారు. ఇదంతా ఒక ఎత్తు. సరే ఓకే. అంటే మనోడు దేవతల కాలంలో ఋషులు, మునులు ఉంటారు కదా! వాళ్ళనేదో రంభా, ఊర్వశి, మేనకలొచ్చి వాళ్ళ తపస్సును భగ్నం చేస్తే వాళ్ళేదో లొంగిపోయిన హిస్టరీలు మనం వింటా ఉంటాం కదా! అలాంటి దానికన్నా దారుణంగా ఉంది మనోడు జేసింది. అంటే ఇదేం దేవతల కాలం కాదు కదా! ఇది కలియుగం. అసలు ఒక అమ్మాయి మనల్ని ఇష్టపడుతుంది, అకారణంగా ఇష్టపడుతుంది. ఎందుకు ఇష్టపడుతుంది? అసలు ఆ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ అమ్మాయికి మనకి ఎంతకాలం పరిచయం అసలు? అసలు ఎప్పటినుంచి ఆళ్ళు మనకి తెలుసు? అసలు ఇక్కడికొచ్చిన పర్పస్ ఏంటి? మనం ఉన్న హోదా ఏంటి? మనం చేస్తున్న ఉద్యోగం ఏంటి? మనకి ఈ దేశంలో ఉన్న బాధ్యతలేంటి? మనం చదువుకున్న చదువుకి దక్కిన గౌరవం ఏంటి? మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇవన్నీ ఆలోచించకుండా అసలు చాలా ఫూలిష్‌గా మాట్లాడాడేమో అనిపించింది. అసలు నేను ఈ టాపిక్ మీద వీడియో చేద్దామని గూడా అనుకోలేదు. బట్ నాకు అంత గొప్ప చదువు చదువుకొని ఆ సివిల్స్‌లో అంత అచీవ్ చేసిన అతను ఇలా లైఫ్ స్పాయిల్ చేసుకోవడం నిజంగా బాధగా అనిపించింది యాక్చువల్లీ. అతను ఓన్లీ బుక్స్ చదువుకుంటూ పెరిగిపోయాడు గానీ, ఎక్కడ లోకజ్ఞానం, ఒక మెచ్యూరిటీ పెంచుకోలేకపోయాడు. ఇది చాలా మంది యువత గ్రహించాల్సిన విషయం. మనం ఎంత చదువుకుంటున్నాం ఏంటి అనేది కాదు. ఫస్ట్ కామన్ సెన్స్ ఏంటి? మన సంస్కారం ఏంటి? మనం ఎలాంటి పరిస్థితులకు లొంగకుండా ఉండాలి? మనం చేసే ఉద్యోగంలో ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి? మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉంటాయి? మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు? మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తనను తాను నిగ్రహించుకోలేని వాడు దేశానికి ఏం సేవలు చేస్తాడు? చట్టాన్ని ఏం కాపాడతాడు? అసలు రేపొద్దున అతనికి ఏదైనా ఒక డ్యూటీ అప్పగిస్తే ఎవరైనా ఒక లేడీ న్యాయం కోసం ఎళ్తే,
ఆ లేడీతో కూడా ఇలాగే ప్రవర్తిస్తాడు కదా! అలా ఎంతమందిని బలి చేసుకుంటాడు? మంచో చెడో తెలీదు గానీ, అతని ప్రవర్తన వల్ల తొందరగానే ఈ విషయం బయటపడి, అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇలాంటి వాళ్ళు మాత్రం నిజంగా ఆ డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు. అసలు నిజంగా చెప్పాలి అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు ఓన్లీ తెలంగాణ అనే కాదు గానీ, ఆల్ ఓవర్ ఇండియాలో గూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ చాలా చక్కగా పనిజేస్తుంది. చాలామంది ఒక మంచి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంటే నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే, మన సజ్జనర్ గారు గాని, రంగనాథ్ గారు గాని, వాళ్ళని చూస్తే కొంచెం గ్రేట్‌గా ఫీల్ అవుతాను నేను. ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. ఇన్‌ఫాక్ట్ మా ఇంట్లో ఉన్న బుడ్డోడికి కూడా నేను ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి వాళ్ళని ఎగ్జాంపుల్‌గా చూపిస్తా ఉంటాను. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని చూసినప్పుడు మాత్రం షాకింగ్‌గా అనిపిస్తది. అసలు వీళ్ళు ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఇలా ఆడోళ్ళ చుట్టూ తిరగడం ఏంటి? అంటే పబ్బులకెళ్తా ఉంటాం కదా! మనం పబ్బుల్లో కొంతమంది నిబ్బా నిబ్బీలు చేసే ఏషాలు ఇయ్యే. వాళ్ళేం చేస్తా ఉంటారు, జిమ్ములకెళ్ళిపోయి బాడీని విపరీతంగా పెంచేసి ఆడోళ్ళు డాన్సులేస్తుంటే వాళ్ళ ముందుకెళ్ళిపోయి ఇట్లా, ఇట్లా అని చెప్పేసి ఓ ఫోజులిచ్చి ఆడో 2 మూవ్‌మెంట్‌లిచ్చేసి ఎండ్ ఆఫ్ ది డే పబ్ క్లోజ్ అయిపోయే టైంకి నైట్ 1:00కో, 2:00కో బాగా డ్రింక్ చేసేసి ఫ్లర్ట్ చేస్తా ఉంటాడు. ఆడి తాపత్రయం అంతా ఉంటదనమాట. ఓ 4 గంటలు తాపత్రయపడతా ఉంటాడు. ఆడు ఎవరు పడతారా? ఎవరినేసుకొని ఎళ్ళిపోదామా అని. అలాంటి మెంటాలిటీలాగా అంత చీప్ మెంటాలిటీలాగా అనిపించింది ఆయన మాట్లాడింది. సో, మన చదువు మనకేం నేర్పిస్తుంది? మన చుట్టూ ఉన్న పరిస్థితులేంటి? ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఎంత చదువుకున్నా వేస్టే. ఇప్పుడు దేశానికి రాజైనా గూడా రాత్రి అయితే దుమ్మర గుడిసెల్లో దూరేవాడికి అసలు విలువేముంటది? వాడికి బాధ్యత ఏం తెలుస్తది? వాడిని ప్రజలు ఎలా గౌరవిస్తారు? సో, అలాంటి వాతావరణంలోకి మాత్రం దయచేసి ఎళ్ళకండి. దయచేసి యువత ఎవరైతే సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో, లేదా గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో, అలాంటి వాటిల జోలికెళ్ళకండి. ఎందుకంటే మొన్న ఒక లేడీ గూడా పెట్టారు. తనేదో ప్రైవేట్ స్కూల్‌ని ఒక గవర్నమెంట్ టీచర్‌కి సంబంధించి తనేదో ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్ చేసిందంట. సో, తర్వాత 6 నెలలు సస్పెండ్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో హర్ట్ అయిపోయి నన్నింత మానసికంగా ఇబ్బంది పెట్టేశారు. నేను చేసింది తప్పే. నేను ఒప్పుకుంటాను. 6 నెలలు శిక్ష అనుభవించాను. వాటెవర్ ఏదేదో సోది చెప్పింది గానీ, అంటే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను జాబ్‌కి రిజైన్ చేస్తున్నాను. అది ఇది అని చెప్పారు గానీ, అసలు తప్పు చేయడం ఎందుకు? అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అని మీరేం చదువుకుంటున్నారు మరి? ఏం నేర్చుకొని మీరు టీచర్ వృత్తిలోకెళ్తున్నారు? ఏం నేర్చుకొని పోలీస్ వృత్తిలోకెళ్తున్నారు? ఏం చేద్దామని ఎళ్తున్నారు? ఇవన్నీ కూడా కొంచెం స్పృహతో, సామాజిక స్పృహతో ఉండండి. మీ చదువు మీకు జ్ఞానం నేర్పాలి. మీ చదువు మీకు సమాజానికి ఉపయోగపడాలి అని మీరు గవర్నమెంట్ సర్వీసెస్‌లోకి ఎళ్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ సెక్టార్‌లో ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చా అంటారేమో. ప్రైవేట్ సెక్టార్‌లో ఇష్టం వచ్చినట్టు ఉంటారంటే కంట్రోలింగ్ లేదక్కడ. చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ప్రతి చోట గూడా ప్రతి వర్కర్‌కి ప్రతి చోట గూడా అంటే చిన్న, పెద్ద ఆఫీస్‌లో అని తేడా లేదు. మల్టీనేషనల్ కంపెనీస్‌లో అలాగే ఉన్నాయి. చిన్న, చిన్న కంపెనీస్‌లో అలాగే ఉన్నాయి. బట్టలు అమ్ముకునే బట్టల షాపుల్లో గూడా నేను చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాను చాలా మందిని. ఎప్పుడైనా షాపింగ్‌కెళ్ళినప్పుడు గూడా అక్కడ గూడా నానా గొడవ, నానా రభస నడుస్తానే ఉంటది. ఇల్లీగల్ అఫైర్సే మొత్తం పెరిగిపోతున్నాయి. కంట్రోలింగ్ లేదు. కంట్రోలింగ్ అనేది మనకుండాలి. మనం ఎంతవరకు ఉన్నాం, మనం పెరిగిన వాతావరణం ఏంటి, మన ఎడ్యుకేషన్ మనకేం నేర్పింది, మన సంస్కారం మనకేమిస్తుంది, ఇవన్నీ చూసుకోవాలి. అసలు ఏమాత్రం ఇది లేకుండా వచ్చినోళ్ళని వచ్చినట్టుగా ఫ్లర్ట్ చేసుకుంటూ, అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేయడానికే నేను పుట్టాను. ఎంజాయ్ చేయడానికే నేను ఇంత చదువు చదువుకున్నాను. ఎంజాయ్ చేయడానికే నేను ఇవన్నీ సాధించాను అనుకుంటే మాత్రం మొహం మీద ఉమ్మేస్తారు. అలాంటి చదువులు అనవసరం. అలాంటి జీవితం అనవసరం నన్నడిగితే. ఈ మాత్రం ఆలోచన లేకుండా తన జీవితం ఇంత డ్యామేజ్ అయిపోతదని తెలుసుకోలేని మూర్ఖత్వంలో ఆయన బతికినందుకు మరి ఆయన జీవితంలో బయటకొచ్చిన తర్వాత ఏం చేస్తాడో? ఎలా బతుకుతాడో? అసలు సమాజంలో తలెత్తుకొని ఎలా తిరుగుతాడో? ఇవన్నీ ఆలోచిస్తుంటే కొంచెం బాధగానే ఉంది. అట్ ది సేమ్ టైమ్ చాలా కోపంగా గూడా ఉంది. ఇలాంటి వాళ్ళని ఆ ఫీల్డ్ నుంచి పక్కకి తప్పిస్తున్నందుకు కొంచెం సంతోషంగా గూడా ఉంది. సో, ఈ టాపిక్ మీద, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.